గొట్టి శ్రీని గారు గోవుల్ని చాలా రోజులు కూడా తీసుకెళ్ళి మొదట అంతా ఉన్న ఆయన. పోతే అన్న పులి శాషయ్య అన్న. ఓకే, నేను చిన్నవాడిని అప్పుడు ఈ ఊరిలో. వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళం మేము. అన్న కూడా గోశాలలో గోపాలకుడుగా చేరి గోవుల్ని ఎంతో ప్రేమగా తీసుకెళ్ళి ఆ పొలాల్లో తిప్పుకొని వస్తూ ఉన్నారు. సమస్యలు చెప్తారు ఇప్పుడు మీకు. ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి అన్న. శ్రీను సార్ చెప్పండి, ఏంది సమస్య? తౌడు వచ్చిందా మొన్న? 50 కేజీలు తౌడు పంపించాను, తీసుకొచ్చి రైస్ మిల్ నుంచి తౌడు వచ్చింది. అదే డబ్బులు నేను అడిగి కనుక్కున్నానులే. వీడియో కూడా పెట్టారు నాకు. ఓకే ఓకే. మొన్న దోలిన గడ్డి బాగుందా? 180 మోపులో ఇదేందా ఆ గడ్డి అట్లా గోశాలకు ఇచ్చుకోవచ్చు కదా, అట్లా పెట్టుకుంటే ఏమొస్తుంది? వాడుకుంటున్నారా? ఆ గడ్డి తింటాయా గుడ్లు? లోపల బాగుంటుందా? ఓకే ఓకే ఓకే. పాత గడ్డి అలా వాములు వేస్తారు. అలా వాములు వేస్తే ఆ పై గడ్డి కొంచెం చెడిపోద్ది, లోపల బాగుంటుందంట. నీళ్లు పోకుండా ఉండాలి. అంటే దాన్ని ఇంకా కానీ బాగా జాగ్రత్తగా చేస్తే లొట్టలు అంటే బొక్కలు పడకుండా ఉంటే, అదిగో అక్కడ ఒక బొక్క, అదిగో ఆ బొక్కలు. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే. అలా యాక్చువల్ పట్టకప్పుకోవాలి. పట్టకప్పుకుంటే చాలా గడ్డి స్టోర్ అవుతుంది. ఓకే ఓకే సరే అయితే